ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. వీక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. భగవంతుని దర్శనం కోసం ఎన్ని వ్యయ ప్రయాసలు కూర్చైనా వెళ్ళడం లోకంలో ప్రతి చోట జరిగే సాధారణ విషయమే. కానీ భక్తుల కోసం భగవంతుడే దిగివస్తే ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అంతటి అరుదైన భాగ్యానికి నోచుకుంటున్న సింహాచల పరిసర ప్రాంతాల భక్తులు ఎంతటి అదృష్టవంతులో కదా. ఏడాదిలో 4 మార్లు 4 అవతారాలను ధరించి భక్తులను అనుగ్రహించడం కోసం సింహాద్రినాథుడు కొండ దిగువకు తరలి వస్తారు. ఈ ఏడాదిలో ఒక్కరోజు వ్యవధిలోనే 2 మార్లు రానున్నారు. భాగవతంలోని గజేంద్ర మోక్ష గాథ ఆధారంగా కనుమ పండుగ రోజున జరిగే మకరివేట ఉత్సవానికి శ్రీ మహావిష్ణువుగా పూలతోటకు, పుష్యబహుళ అమావాస్య రోజున జరిగే నౌకా విహార ఉత్సవానికి వేణుగోపాల స్వామి అలంకారంలో వరాహ పుష్కరిణికి తరలి రానున్నారు. సంక్రాంతి పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టతతో జరుపుకుంటారు. సింహాచల వాసులు మాత్రం ఆ దేవదేవుడితో కలిపి జరుపుకోవడం విశేషం. ఈ నెల 16, 18 తేదీల్లో జరగనున్న ఉత్సవాల కోసం పూలతోట, వరాహ పుష్కరిణి ముస్తాబవుతున్నాయి. సుందరమైన పరిసరాలతో ప్రకృతి ఒడిలో భారీ ఫౌంటైన్లు, వివిధ జాతుల పుష్ప, ఔషధ మొక్కలు, దేవతా వృక్షాలతో ప్రకృతి సోయగాలతో అలరాడుతున్న ఉత్సవ వేదికలకు దేవస్థానం చేస్తున్న అలంకరణలు మరింత ఆకర్షణగా దర్శనమిస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈ ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో అత్యంత గణనీయంగా జరుగుతాయి. రేపు భోగి సందర్భంగా అందరికీ కూడా ఈ 3 రోజుల పండుగ సందర్భంగా అందరికీ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ అన్నట్టుగా పరివారంతో సహా స్వామివారు గంగధారకు వేయించేస్తారు. నీరాట ఉత్సవాలలో చివరి అంకం అన్నమాట రేపటి రోజున. ఓం నమో నారసింహాయ.